Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఒకసారి వరంగల్ వెళ్దాం సత్య. వరంగల్ నుంచి మన ప్రతినిధి పెద్దేశ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, వరంగల్ కి జనాలు ఎలా పోటెత్తారో ఉదయం మేము న్యూస్ లో చూసాం. బస్ స్టాండ్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో కావచ్చు, తండోపతండాలుగా తరలి వచ్చారు. సో ఓటింగ్ కి అక్కడ యూత్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? యువతలో కూడా చాలా ఉత్సాహం కనిపిస్తుంది. పోలింగ్ డే, బిగ్ డే, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం యువత చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ డే రోజు కోటి పనులున్న ఓటు తర్వాత అనే ఒక నినాదంతో యువ ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం ఉత్సాహంగా వాళ్ళంతా కూడా ఇప్పటికే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. అటువంటి యువత మనతో ఉన్నారు. సో వారు ఏం చెప్తారు యువతకు, రేపు పోలింగ్ డే సందర్భంగా పబ్లిక్ ఏం చెప్తారో తెలుసుకుందాం. పర్టికులర్గా అర్బన్ ఏరియాలో పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. గ్రామీణ ప్రాంత ఓటర్లతో పోల్చితే అర్బన్ ఏరియాలో ప్రజలు చాలా తక్కువగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో యువ ఓటర్లు ఏం చెప్తారో వారి మాట తెలుసుకుందాం. చెప్పమ్మా, మీరు రెగ్యులర్గా అంటే నీకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది, నువ్వు ఇప్పుడున్న ఈ సమాజానికి ఏం చెప్తావు? లాస్ట్ టైం కూడా ఓట్ చేశాను, ఎంపీ ఎలక్షన్స్లో, అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా. సో బేసిక్లీ మనందరికీ తెలిసినట్టుగానే ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. అట్లాంటి డెమోక్రసీకి ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనేది మన ఓటింగ్ రైట్స్. నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను నా ఓట్ని. నా ఫస్ట్ టైం ఓటేసాను అండ్ దెన్ ఇప్పుడు కూడా ఓట్ చేయబోతున్నాను. మీరు కూడా అందరు యూటిలైజ్ చేసుకోండి ఓట్ని. ఎప్పుడైతే మనం ఓట్ చేస్తామో అప్పుడే మనకి ప్రశ్నించగలిగే అవకాశం దొరుకుతుంది. ప్రశ్నించినప్పుడే లీడర్స్ కూడా మనకి అకౌంటబుల్ ఉండగలుగుతారు. అండ్ ఇది ఏదో హాలిడే అని, రేపోతే ఎలక్షన్స్ వచ్చినాయి హాలిడే అని చెప్పి ఏదో టైంపాస్ చేయడానికి కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ బాధ్యతగా ఓటు వేయాలని, అలా నేను వేస్తానని కోరుకుంటున్నాను. పర్టికులర్గా అర్బన్ ఏరియాలో, పట్టణ ప్రాంతాల్లో చూస్తే మనకి పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ నమోదవుతుంది. లాస్ట్ మన పార్లమెంట్ ఎన్నికలు కూడా చూస్తే పక్కన ఉన్న మహబాద్లో 69% నమోదైంది, ఇక్కడ మాత్రం 63% నమోదైంది. సో పట్టణ ప్రాంత ప్రజలకు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ సమీపంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, ఏం చెప్తారు? ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే ఓటింగ్ ఈజ్ యువర్ డ్యూటీ అండ్ ఇట్స్ యువర్ రైట్. మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని. మన ఒక్క ఓటుతో ఏం చేంజ్ ఉంటుంది, ఏముంటుంది అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ అ మిత్. యాక్చువల్లీ ఒక్క ఓటుతో క్యాండిడేట్ విన్ అవుతారా లూజ్ అవుతారా అనేది సెకండరీ, కానీ అది మీ డ్యూటీ. మీరు ఇండియాలో ఉంటున్నందుకు, లైక్ మీరు ఒక కంట్రీలో ఉంటున్నందుకు మీ బాధ్యత ఓటు వేయడం. సో ప్రతి ఒక్కరు, యూత్ కానీ, యంగ్ ఓటర్స్ కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ, పిల్లలకి స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఓటింగ్ గురించి చెప్పడము, ఎట్లా మన ఒక ఓటు నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో ఎట్లా హెల్ప్ అవుతుంది. ఇది జస్ట్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ లాగా కాకుండా మనము పొలిటికల్ సిస్టంలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాం వయా ఓటింగ్, అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అన్నట్టుగా చెప్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఫస్ట్ టైం ఓటు వేయడానికి కూడా చాలా ఉత్సాహంతో, ఎగ్జైట్మెంట్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, మనం ఫస్ట్ టైం ఓటు అయిపోతున్నావు కదా, నీకు ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది? నేను కూడా ఫస్ట్ టైం ఓటింగ్ చేస్తున్నా. సో నాకు కూడా బాగా అనిపిస్తుంది. అంటే అట్లా ఏమవుతుంది అసలు, నా ఓటు వల్ల ఎలా ఉంటుంది. నాలాగా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళు. వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటేయాలనుకుంటారు. ఎందుకంటే సమ్మర్ కదా ఇది. చాలామంది ఎలా అంటే బయటికి వెళ్ళి ఏం ఓటేస్తామన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో ఇది కూడా మూవీ లాగా ఫస్ట్ డే ఎలా వెళ్తామో అలానే వెళ్ళేసి ఓటేసి మన క్యాండిడేట్ని విన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ అవేర్నెస్ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఉన్నారు. మీరు ఇప్పటివరకు పబ్లిక్ ఎటువంటి అవేర్నెస్ చేస్తున్నారు? ఓటు హక్కును ఏ విధంగా సద్వినియోగించుకోవాలో చూపిస్తారు? తప్పకుండా ఓటు వేయాలని యువ ఓటర్లను మేము కోరటం జరిగింది. ఓటు పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ఓటు హక్కే కాదు మన బాధ్యత కూడా అంటూ ఒక నెల రోజుల పాటు ఈ ప్రచారం, ఆ ప్రచారంలో అన్ని ఏరియాలను మనం కవర్ చేయడం జరిగింది. మెయిన్గా మన అర్బన్ ప్రాంతాలలో ఓరుగల్లు ప్రతాపం చూపిన ఈ ఓరుగల్లు నగరంలో పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. మన ఆఫీసర్స్, మన కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా వీళ్ళు చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ముఖ్యంగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే పిల్లలు, 18 years దాటిన పిల్లలు తప్పకుండా ఓటు వేయాలన్న ఉద్దేశంతో మేము అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేశాను. సత్ఫలితాలు వస్తాయి. రేపు జరిగే ఓటింగ్ కూడా చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఎన్జిఓస్ కూడా చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టారు. ప్రభుత్వం కూడా ఈ విధంగా నోడల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు అది బాధ్యతగా భావించాలి. కోటి పనులున్న పోలింగ్ డే రోజు మాత్రం ఖచ్చితంగా తరలివచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అవగాహన కల్పించారు. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ అధిక శాతం నమోదవుతుందని అంచనాలు వేస్తున్నారు. TV9 కూడా అప్పీల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా రేపు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు సద్వినియోగించుకోవాలని సూచిస్తున్నాం. రైట్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.